but harm to recording this video. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కేహెచ్ఆర్ని. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ వీడియోలో భీమవరం పెరిగిన క్రాస్లో వచ్చినటువంటి పెట్టలు మరియు పుంజుల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. మొత్తం 5 పెట్టలు 2 పుంజులు ఉన్నాయి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ని అందించండి ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ కనపడుతున్న డేగపెట్ట యొక్క వివరాలు చూస్తున్నాం ఫ్రెండ్స్. డేగపెట్ట అండి, అరపెట్ట అంటే ఒక 6 months అలా ఉంటుందని చెప్తున్నారండి. 6 నెలల వయసు ఉన్న డేగపెట్ట కాస్ట్ వచ్చేసి 1500 రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ పెట్ట యొక్క కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్గా చెప్తున్నారండి. ప్రతి ఒక్క కోడ్లు కూడా డిస్కౌంట్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు. చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. సేతువ పెట్ట కన్నెపెట్టగా చెప్తున్నారండి. సేతువ కన్నెపెట్ట 20 నుండి 21 అంగళాలు ఎత్తుగా చెప్తున్నారు. బరువు వచ్చేసి 2 kg. వయసు చూసుకున్నట్లయితే 9 నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. 9 months ఏజ్ ఉన్న సేతువ కన్నెపెట్టండి. పెట్ట కాస్ట్ వచ్చేసి 3000 రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్. 3000 రూపీస్గా బ్రదర్ మనతో చెప్పి వివరించడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న పెట్ట యొక్క వివరాలు చూసుకున్నట్లయితే పెరివియన్ క్రాసు 3rd జనరేషన్ సంబంధించినటువంటి పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్. పెరివియన్ క్రాసు 3rd జనరేషన్ సంబంధించిన కాకి పెట్టండి. మంచి రౌండ్ బాడీ, డబల్ బాడీ కలిగిన పెట్టగా చెప్తున్నారండి. పెట్ట అయితే గుడ్లు పెట్టడం పూర్తయిపోయి కొంచెం పొదుగులో ఉందని చెప్పి క్లియర్గా చెప్పారండి. సైజు 21 అంగళాల దాకా ఉంటుందని చెప్తున్నారు. బరువు 3 kg. కాస్ట్ వచ్చేసి 6000 రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్. 6000 రూపీస్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగిందండి. ఇక్కడ మీరు పొదుగులో ఉంది క్లియర్గా చూసుకోవచ్చండి. దానికి ఇష్టపడితేనే మీరు కాంటాక్ట్ అవ్వండి. పొదుగులు అంటే నాకు తెలిసి ఒక 20 days 30 daysలో మళ్ళీ గుడ్లకైతే తయారవుతుందండి. కావాల్సిన వారు మాత్రమే సంప్రదించండి. సేతువ ఇక్కడ కనపడుతున్న పుంజు వచ్చేసి సేతువ అండి. ఇది వచ్చేసి పటాపుంజు, ఎత్తు 23 అంగళాలు. బరువు చూసుకున్నట్లయితే 2.5 kgగా చెప్తున్నారు ఫ్రెండ్స్. సేతువ పటాపుంజు, ఎత్తు 23 అంగళాలు, బరువు 2.5 kg. పుంజు కాస్ట్ వచ్చేసి 3,500గా చెప్తున్నారండి. జస్ట్ ఇప్పుడే కోత అయితే పట్టి స్టార్ట్ చేసిందని చెప్తున్నారు. 3500 రూపీస్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి మరో 2 పుంజులు పెట్ట ఉన్నాయండి. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ కనపడుతున్న పెట్టలు వచ్చేసి 2 పెట్టలు. ఒకటి వచ్చేసి నెమలి డేగ పెట్ట ఒకటి, మరొకటి వచ్చేసి డేగపెట్ట. నెమలి డేగ మరియు డేగపెట్ట 2 కూడా చాలా పెద్ద లైన్లో కలిగిన పెట్టలుగా చెప్తున్నారండి. 2 కూడా పెద్ద లైన్లో కలిగిన పెట్టలుగా చెప్తున్నారు. 2 కూడా మంచి క్వాలిటీ కలిగిన పెట్టలుగా మరీ వివరించి చెప్పడం జరిగిందండి. సైజులు వచ్చేసి 21 అంగళాల దాకా ఉంటాయని చెప్తున్నారు. బరువులు వచ్చేసి ఒక పెట్ట 3 kg, మరొకటి వచ్చేసి 3 kgకి ఒక 100-150 గ్రాములు తక్కువ ఉంటుందని చెప్తున్నారు. 2 కలిపి 10,000 రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్. 2 పెట్టలు కలిపి 10,000 రూపీస్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి చివరిగా కాకి నెమలి, కోడి చూపు కలిగిన కాకి నెమలి. ఎత్తు 23 అంగళాలు, బరువు 3.5 kg. కోడిపిల్ల అయితే ఇప్పుడే కోత పట్టి పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ చేసిందని చెప్తున్నారండి. కాస్ట్ వచ్చేసి 8,500గా చెప్తున్నారు ఫ్రెండ్స్. 8,500 రూపీస్గా చెప్తున్నారు. బ్రదర్ అడ్రస్ వచ్చేసి కృష్ణా జిల్లా మచిలీపట్నం ఫ్రెండ్స్. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి బ్రదర్ రాజు గారికి సంబంధించినటువంటి కోళ్ళు అండి. రవాణా సౌకర్యం అనేది మెయిన్ సిటీస్కి అందుబాటులో ఉంటుంది. బ్రదర్ వీడియోస్, ప్రీవియస్ వీడియోస్ మీరు చూసుకొని తీసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది లేదు. కావాల్సిన వారు మాత్రమే సంప్రదించండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీరామ్.